సిద్ధముగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేస్తూ ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవో. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవో. పోతున్న వారిని నువ్వు చూచుటలేరా, పోతున్న వారిని నువ్వు చూచుటలేరా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపుల ఈ ఒక గీతాన్ని పాడుకున్న తర్వాత ఆరాధన ప్రారంభించుకుందాం. కుటుంబ సభ్యులందరూ కూడా త్వరగా రావాలి, సమయం లేదు. దేవుని యొక్క సన్నిధానంలో ఆదరణ కూటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను మరి మన యొక్క ఎమానియల్ బాప్టిస్ట్ సంఘ సెక్రటరీ గారు చంద్రశేఖర్ మాస్టర్ గారికి ఇస్తూ ఉన్నాం. మోసే పాస్టర్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వకం కోరుచున్నాం. సంఘములో ఒక స్త్రీల సమాజానికి ఒక మూలకంబము, అలజంగి జనాంగానికి ఒక తల్లి ఒక తరంలో. మరి అనుకోనటువంటి రీతిలో ఎవరు ఊహించలేదు. మరి గడిచినటువంటి కొన్ని నెలల క్రితం కేజీహెచ్ హాస్పిటల్లో సందర్శించినప్పుడు అక్క తిరిగి మన గృహానికి చేరుకుంటారని ఇప్పుడు మేము అనుకోలేదు. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు క్షేమకరంగా మరి గృహానికి మరి సంఘానికి నడిపించారు. మరి చాలా తేరుకున్నారు, ప్రార్థనలో బలపడ్డారు. చర్చిలో ప్రార్థించేటప్పుడు కూడా
మొదట్లో బలహీనపడి ప్రార్థన చేయలేకపోయినా తరువాత శారీరకంగా కూడా దేవుడు మంచి ఆ స్వస్థత అనుగ్రహించారు. ప్రార్థన కూడా చక్కగా అక్క చేశారు. మరి ఎటువంటి అపాయం కూడా ఇంకా ఉండదు. మరి చక్కగా దేవుని యొక్క కృపలో ఆవిడ తిరిగి మన మధ్యకు వచ్చారనేటువంటి ఆశ కలిగి ఉన్న మరి దేవుని యొక్క చిత్తాన్ని మనము క్రైస్తవులమైనటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి మనం అంగీకరించాల్సిందే. మరి వాక్యానుసారంగా సహోదరి షీ ఈజ్ నాట్ డైడ్, ఆవిడ చనిపోలేదు. షీ ఈజ్ ఇన్ డీప్ స్లీప్, ఆవిడ దీర్ఘ నిద్రలో ఉన్నారు. మరి నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవుల నిద్ర వల్లే కాకుండా ఒకని జనన దినము కంటే మరణ దినము గొప్పదని ప్రభువు సెలవిచ్చారు. భౌతికంగా మరి యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినప్పుడు కూడా దేవాది దేవుడైనా కూడా కన్నీరు విడిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. భౌతికపరమైనటువంటి బంధాల మధ్య దేవుడిచ్చేటువంటి ప్రేమ బంధం ఇది. మరి అక్కగారు మరి దేవుని పిలుపు అందుకొని ఆయన రాజ్యంలోకి వెళ్ళి ఉన్నారు. మరి ఏదేమైనా మరి ఆవిడను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆవిడ నిమిత్తం మరి ఈ విధంగా మరి కుమారులు, కోడళ్ళు, కుమార్తె, అల్లులు, మరి చెల్లెళ్ళు, మరి తమ్ముడు, మరి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క స్తుతి కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఏది ఏమైనా దేవుని చిత్తాన్ని మనం అంగీకరించాల్సిందే. మరి అక్కగారి నిమిత్తం ఈ యొక్క జ్ఞాపకార్థ కూడిక విచ్చేసినటువంటి మన స్థానిక సంఘ కాపరి డేనియల్ గారికి, మోషయ్య గారికి, అమ్మకు, పాస్టర్ అమ్మ గారికి, మరి చిట్టుమాయి గారికి, విచ్చేసినటువంటి మన బంధుమిత్రులు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ మరి సహోదరుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆదరణ స్తుతి కూడికను ప్రారంభించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి పరిశుద్ధ 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 ప్రభువా అనేటువంటి కీర్తనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వానింపగలరా, వరదూతలైనాని 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 వానింపగలరా. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరూపా. ఉన్నటువంటి మన నారాయణపురం పాస్టర్ అమ్మగారు, రూతమ్మ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎందు నిమిత్తం కూడి ఉన్నామో సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభువా. ఇదిగో తల్లిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ బిడ్డను మీరు పిలుచుకున్నారు. నిజముగా ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు నరులారా తిరిగి రండని సెలవిచ్చినప్పుడు ప్రతి ఒక్క మానవుడు నీ యొద్దకు రావాలి నాయన. వాడు జ్ఞానవంతుడైన, ధనవంతుడైన, బలవంతుడైన, ఎటువంటి వారైనప్పటికీ నీ చెంతకు నువ్వు పిలువగానే నీ పిలుపుకు లోబడాలి. అట్టి విధముగా నా తల్లిగారిని మీరు పిలుచుకున్నారు. ఆవిడ బ్రతుకున్నప్పుడు ఎంచకపోయినప్పటికీ ప్రభువా, ఎంతగానో నీ సువార్తలోను నీ పనిలోను వాడబడిన నీ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. తను విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఉన్నప్పటికీ నాయన అతి అవసరతలోను అయా తల్లి లేని లోటును మీరు వారికి తీర్చమని అడుగుచ్చు. నేను ఇచ్చిన కుమారుల్ని, కోడళ్ళని, అయా కుమార్తెని, అల్లుడిని, సమస్త కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారయ్యా. ఇప్పుడు నాయన ఇదిగో పుట్టు ఆవిష్కరణలోను అయా ఇక జరగబోతున్న వాక్యంలోను గ్రీటింగ్స్లో సమస్త విషయాల్లో మీరు తోడై ఉండండి. ఈ ప్రార్థన కూడికంతి నాయన ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా మీరు నడిపించుకోమని యేసువతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో మరి కార్యక్రమం చాలా ఉంది కాబట్టి 1-2 వచనాలు మన మధ్యలో ఉంటాయి. మరి యామల కృష్ణ గారు వచ్చి చదివి మెచ్చాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మా
చదువుతారా? దేవునికి స్తోత్రం. స్మారకోటానికి ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగము పాత నిబంధనలోని సొలొమోను రాజు రచించిన ప్రసంగి 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతికవారు దానిని మనసున పెట్టుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన వదిలి నీ రాజ్యమును ఉందని మేము నమ్ముకొంచున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఇడిసి వెళ్ళిన కుటుంబానికి ఓదార్పును ధైర్యమును ఉంచండి అయ్యా. ఆరాధన అంతట్లో ఆది అంతము మీరే ఉండి మహిమపరచమని అయ్యా. వదిలి గురించి ఏ వాక్యం అయితే చెప్తారో ఆ వాక్యం మా రుజుమును పెట్టి నెమర వేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. ఆది నుండి అంతం వరకు ఉండి నడిపించమని, ఆరాధన అంతట్లో మీరే తోడునిడిగా ఉండి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశ్రదించమని యేసు శ్రేష్టమన్న అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ పాట అనంతరం మరి ఫోటో ఆవిష్కరణ ఉంటుంది. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. ఆకాశము కెక్కిపోయినా అక్కడను నీవున్నావు. ఆకాశము కెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళంలో పొందుకున్నాను, అక్కడను నీ వచ్చావు. నేను పాతాళంలో పొందుకున్నాను, అక్కడను నీ వచ్చావు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేరు. నా యేసయ్యా నీతో సమానమెవ్వరు. నిల్స్ వెలిగించి మరి ఫోటో ఆవిష్కరణ మరి మన సంఘ కాపరి గారి ఆధ్వర్యంలో జరిపించవలసిందిగా అయ్యగారికి సమయం చేస్తూ ఉన్నాం.
కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా. దేవుని యొక్క సన్నిధానంలో కీర్తిశేషులు శ్రీమతి అర్ధంగి సావిత్రమ్మ గారు దేవుని యొక్క పిలుపుని 30వ తారీఖున గడిచిన నెలలో దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడ్డారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని దేవుడు ఆదరించులాగన పుష్పగుచ్చముతో వారి యొక్క భర్త గారు ఆ దండన వేస్తూ ఉన్నారు. ప్రియ కుటుంబాన్ని దేవుడు ఆత్మీయంగా ఆదరించునుగాక, బలపరచునుగాక. దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు దేవుని యొక్క పిలుపును పొందుకొని ఇప్పటికీ 11 రోజులు అవుతూ ఉంది. పైకెత్తమని ఇంకా పైకెత్త. హల్లెలూయా. చిత్తంలో తండ్రి నీ యొక్క పిలుపుని పొందుకొని నీ రాజ్యంలో ఉన్నటువంటి ప్రియ తల్లి గారు తండ్రి కీర్తిశేషులు శ్రీమతి అర్ధంగి తండ్రి సావిత్రమ్మ గారు తండ్రి దేవుని రాజ్యంలో ఉన్నారు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకు యేసు పునరుద్ధానమును జయమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతారని వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచినటువంటి దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ పరిధిలో నీ సన్నిధానంలో తండ్రి గడిచిన నెల తండ్రి 30వ తారీఖున తండ్రి నీ పిలుపును పొందుకున్నటువంటి తల్లిగారు దేవా తండ్రి ఇప్పటికీ 11 రోజులు అవుతూ ఉన్న తండ్రి కుటుంబ సభ్యులు తండ్రి ఈరోజు ఆదరణ స్తుతికూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవా ఇమానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా తండ్రి, సంఘ పెద్దలుగా తండ్రి, సంఘ కుటుంబీకులుగా తండ్రి, బంధుమిత్రులుగా అందరూ కూడా తండ్రి విచ్చేసి దేవ విడిచినటువంటి కుటుంబాన్ని తండ్రి ఆదరిస్తూ ఉంటుండగా దేవా నీ నామానికి మహిమకరంగా వారిని ఓదార్పును తండ్రి అనుగ్రహించి నీవే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దేవా నీ పరిధిలో తండ్రి ఎంతోమంది దూర ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు. వారికి క్షేమకరమైనటువంటి మార్గంలో నీవే నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. దేవా ఈ దినమంది సమయమందు తండ్రి దేవా 100 మంది పిల్లలు ఉంటూ ఉన్నా తండ్రి వారి యొక్క తండ్రి బర్రెల కార్యక్రమం బాగా జరగకపోతే అది వ్యర్థమే తండ్రి. ఈ రోజు తండ్రి ఈ దినాన తండ్రి గడిచిన తండ్రి 30వ తారీఖున తండ్రి చాలా చక్కగా ఘనముగా తండ్రి నివాళులు అర్పిస్తూ తండ్రి దేవా నిన్ను మహిమపరుస్తూ దేవా నిన్ను స్తుతిస్తూ తండ్రి వారి యొక్క నామమున బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించి ఆశ్రమించునుగాక. అందరూ కూడా మరి ఫోటో ఆవిష్కరణ మరి సహోదరికి మరి ఘనంగా దేవుని కృపలో జరిపించబడింది. మరి సమయంలో మరి సహోదరితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం, మరి భౌతికపరమైనటువంటి రక్త సంబంధం, మరి అనేక రకాలైనటువంటి బంధాలను ఈ లోకంలో మనం కలిగి ఉంటాము. అమ్మ జీడివి కుమార్ గారు మొదట మాట్లాడాల్సిందిగా అమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం. లోటు ఏంటంటే వారి కుటుంబానికి తర్వాత సంఘానికి ఇది తీరినటువంటి లోటు. మరి సావిత్రమ్మ మేము వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా ముందు కృష్ణమ్మ ఉండేది, తర్వాత సావిత్రమ్మ ఉన్నప్పుడు అయితే ప్రతి విషయంలో కూడా ముందుగా ఉండేది. నేను పిలిచేసరికి వెంటనే వచ్చేది. అప్పుడు ఏం చేస్తారంటే యూత్ చాలా బలంగా సేవ చేస్తున్నటువంటి వారు. యూత్ బయలుదేరినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా మా స్త్రీల సంఘం అంతా కూడా వీళ్ళందరూ కూడా చెప్పడానికి టైం లేదు కాబట్టి ఆమె పెద్దగా ఉండి ఆమె చాలా చలాకీగా ఉండేది, ముందుగా ఉండేది, ఆత్మీయతలో ఉండేది. మరి ముందుగా ఒక కుటుంబం గురించి నేను చెప్పాలంటే కుటుంబంలో కూడా ఆమె జ్యేష్ఠపుత్రిక. ఆమె వాళ్ళ చెల్లెల్ని అంతగా చూసుకుంది, తమ్ముళ్ళని కూడాను. తర్వాత మన సంఘాల్లో యూత్ పిల్లలు వెళ్ళినప్పుడు వంటలు చేసేవాళ్ళము. పులిహార చేసి ఆ యొక్క ప్యాకెట్లు కట్టి మనం వాళ్ళకి 20 సైకిళ్ళు తెప్పించి వాళ్ళని పంపించేవాళ్ళము. ముందుగా మరి ఉన్నటువంటి బిడ్డ. తర్వాత మరి ఇంకేంటంటే మరి కుటుంబ పాత్ర చక్కగా వహించింది. సంఘములో కూడా చక్కనటువంటి మరి పాత్ర వహించింది. అయితే చివరగా తనకు మరి బాగులేనప్పుడు కూడాను చాలా బాధపడింది. ఏంటి వదిన నాకు ఈ ఆరోగ్యం సహకరించడం లేదు అన్నప్పుడు దేవుడిది మరి సహకరిస్తాడమ్మా అని చెప్పారు. తర్వాత మరి ముఖ్యంగా ఇరు పక్షాలు మా యొక్క తమ్ముడు ఎరకయ్య కూడాను ఆమెను ఎంతగానో ప్రేమించాడు.
ఆమె ఆ కుటుంబానికి పెద్ద కోడలు, వాళ్ళ ఇంటికి పెద్ద కుమార్తె. ఇలాగా తన యొక్క బాధ్యతలను మరి నెరవేర్చింది. అందరితోనూ కూడా ఐక్యత ఉండేది, అందరితోనూ ఐక్యతగా ఉండేది. ఏంటంటే నేను సంతోషించాను. ఏంటంటే ఈ విధముగా అందరూ కూడా ఆవిడ గురించి ఏడుస్తున్నారంటే ఆమెలో ఉన్నటువంటి ఒక మంచితనము. ఆమె చాలా ఎవరితోనూ కూడా దెబ్బలాడేది కాదు, ఏమీ చేసేది కాదు. ఎంతమంది కూడా తోటి కోడలు ఉన్నారు, ఐక్యత ఉన్నారంటే ఇది దేవునికి మహిమ. మనకు ఆమె కుటుంబాలకి మనందరికి కూడా ఆశీర్వాదము. ఈ యొక్క నైతిక విలువలు పోయినటువంటి ఈ యొక్క కాలంలో కూడా ఆవిడ ఉన్నారంటే ఆవిడలో ఉన్నటువంటి మంచితనము, తర్వాత ఆమెను ప్రేమించినటువంటి బిడ్డలందరూ కూడా ఏంటంటే బిడ్డలేటి మనవళ్ళు మనవరాళ్ళు అందరిని కూడా చూసింది, ఆమె ప్రేమను పెంచింది. ఆమె కూడా ఆ విధంగా ఉంది. మరి ముఖ్యంగా మరి మధుబాబు, శోభమ్మ వీళ్ళు సోలిపోకూడదు అంటే మనందరం కూడా సోలిపోకూడదు. కానీ మరి శోభమ్మ చాలా అంతా కుటుంబమే, మా సామ్యాలు, మా మామ ఇలాగ ఎప్పుడూ అలాగ అనుకునే ఉండేది. కాబట్టి అందరితో ఐక్యమత్యంతో ఉన్నదంటే ఆమె అందరి మనల్ని పొందుకుంది. ఆమె దేవుని రాజ్యంలో ఉంటుంది. అయితే ఆనాడు మరి ఆ యొక్క యోహానికి సేవ చేయి దినములు నిండినప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఈమెకు కూడా తన యొక్క సేవా ధర్మము కుటుంబములో, సమాజములో, సంఘములో అన్నిట్లో కూడా మంచిగా సేవ చేసి తన ఇంటికి వెళ్ళింది. అక్కడికి దేవరాజ్యం అనుకుంటున్నాం, అంతే కదమ్మా. కాబట్టి ఈ లోకములో మనం ఉన్నప్పుడు మనము అత్తమామలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, మరి అన్నదమ్ములను గౌరవించాలి, అక్క చెల్లెలను గౌరవించాలి, తర్వాత తోటికోడలను అందరితోనూ ఈ యొక్క సమాజం అంతటితో ఈ విధంగా ఉంటే మనందరం కూడా మరి ఆమె మార్గములో ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబము ఆమె మార్గంలో చివరి వరకు కూడా మరి అజ్జుబాబు అయితే ఎప్పుడు కూడా ఏడ్చుకొని ఉండేవాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబం అంటే నేను చాలా సంతోషించాను. కాబట్టి మరి అటువంటి అలాగే ఆమె లేని లోటును మీరు తీర్చాలి. ప్రతి ఒక్కరితో అందరితో సంతోషంగా ఉండి ఏ కష్ట నష్టమైనా సరే ఆదుకొని ఆ విధముగా ఉంటే అమ్మ నడిచినటువంటి మార్గములో మీరు నడుస్తారు. ఆమె సేవా దినములు నిండిపోయి తన ఇంటికి వెళ్ళిపోయింది అక్కడికి. మరి అక్కడ ఉన్నటువంటి మనము అంటే ఎక్కడేది ఏదే కదా, మొత్తం ఓవరాల్గా చూస్తే ఇప్పుడు నైతిక విలువలు లేవు, నైతిక విలువలు అనేవి లేవు. ఎవడి కుటుంబము వాడే. కానీ ఆమె ఒక మార్గదర్శకురాలుగా ఉన్నది. మరి ముఖ్యంగా స్త్రీల సమాజంలోని చెప్పి ముగించేస్తాను. స్త్రీల సమాజం మేము వెళ్ళినప్పుడు ఇప్పుడంటే ఆటోలు, మేము నడిచే వెళ్ళే వాళ్ళము. అది ఎక్కడంటే మరి నూకలవాడ, గుడివాడ, దేవకోడు ఆ చివరి వరకు కూడా వెళ్ళిపోయే వాళ్ళము. ఈ యొక్క పొట్లాలు అవన్నీ కట్టుకొని చాలా ముళ్ళులు గుచ్చేసి ఆ పొలముల్లో నడుస్తుండే వాళ్ళము. అటువంటి సేవ మేము చేసేవాళ్ళము. మరి మరి యశోదమ్మ కూడా ఉన్నారు, మరి అలాగే బిడ్డలందరూ కూడా ఉన్నారు. మాకు భాగ్యం మరి సుమనమ్మ చాలామంది, మరి జీవమాని గారి ప్రార్థన మాకు చాలది. కాబట్టి మేము వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎన్నో శ్రమలు అనుభవించాము. అందులో ఆమె ఎంతగానో మాకు సహకరించింది. మేమందరం కూడా స్త్రీల సమాజము నడిపించాము. అందులో మంచి యొక్క పాత్రను ఆమె పొందుకుంది. కాబట్టి మనందరం కూడా ఏంటంటే ఏకాత్మ, ఏకభావము, ఏక మనస్సు మనం అందరం కూడా కలిసి ఉన్నట్టయితే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. మరి ముఖ్యంగా కుటుంబం అందరూ కూడా చెల్లెళ్ళు అందరు, తమ్ముళ్ళు, మరి మరదళ్ళు అందరూ కూడా మరి సోలిపోకుండా ఆమె కొరకు ప్రార్థన చేయాలి. ఆమెలాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి క్షమించండి మరి వేదికను అలంకరించినటువంటి మరి పాస్టర్ గారికి, బాబు శేఖర్రావు మేష్ గారికి, మరి అలాగే చిట్టి బాబుకి, అలాగే మోషే బాబుకి, అలాగే తర్వాత మన చెంతాడినట్టు వచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక.
మొదటిగా ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు, మరి స్థానిక దైవజనులకి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్న మన సంఘ సెక్రటరీ గారు చంద్రశేఖర్ మేషారికి ప్రత్యేకంగా వందనాలు. మరి నాకంటే ముందు చక్కని విషయాలు అమ్మగారు తెలియజేశారు. మరి సేవ పరిచర్యలో మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ సహకరిస్తున్న అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు, చింత నుండి వచ్చిన యేసరాజు గారికి వందనాలు. అలాగే చిటిడాడికి, పాస్టమ్ గారులందరికీ, ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బంధువులకు, స్నేహితులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. అందరి చేతులెత్తి చెప్దాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంగణంలో ఉన్నోళ్ళు మాట్లాడకండి, ఏమైనా మాటలుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ప్రార్థనలో మనం ఒక క్రమంగా ఉండడం మంచిది. దేవుని వాక్యంలో మనిషి మరణం గురించి చాలా విశేషమైన సంగతులు రాయబడ్డాయి. చాలాసార్లు మనం అనేకమైన విషయాలు వింటాం. వినేటప్పుడు ప్రతి మనిషి అనుకుంటాడట, నేను చాలా గొప్పోడిని, నేను అది, నేను ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో సర్వ మానవ జాతిని ఉద్దేశించి దేవుడు ఒకే ఒక మాటని ప్రస్తావించాడు. నువ్వు ఎవరయ్యా అంటే, చాలామంది అంటారు నేను డాక్టర్నండి. నువ్వెవరయ్యా అంటే నేను యాక్టర్నండి. అయ్యా నువ్వెవరయ్యా అంటే నేను బలవంతునండి అని చాలాసార్లు మనకున్న స్టేటస్ని చెప్పుకోవడానికి, లేదా మనకున్న అధికారాలు చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ బైబిల్ ప్రతి మనిషికి ఒక అద్భుతమైన పదాన్ని పరిచయం చేసింది. ఏంట పదం? పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 39వ కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. 5లో 2వ లైన్ చదువుతున్నాను, చూడండి. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు ఎంత గొప్పవాడు అయినా సరే, నీవు ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడు అయినా సరే, నీవు ఏ స్థితిలో ఉన్న వ్యక్తి అయినా సరే, దేవుని వాక్యం ఒకటే ప్రస్తావిస్తుంది. ఏంటి అదంటే, నువ్వు ఎంత బలాఢ్యుడు అయినా, ఎంత స్థిరంగా ఉన్నవాడు అయినా, ఏ స్థితిలో ఉన్నవాడు అయినా, నీవు కేవలం ఎవరో తెలుసా? వట్టివాడివి. చాలాసార్లు మనం దేన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాము. కానీ బైబిల్ మనకు ప్రత్యేకంగా బోధిస్తున్న బోధ ఏంటంటే, నీవు వట్టివాడివే. ఈరోజు ఒక స్థాయిలో ఉండడానికి కారణం నిన్ను నిలబెట్టిన దేవుడు. ఒక దేవుడు అనే పదాన్ని కాస్త దేవుని కానీ పక్కకు తీసిస్తే, దేవుని కృప లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని కనికరము లేకపోతే ప్రతి మనిషి ఎవరు అంటే బైబిల్ చెప్తుంది అది వట్టివారే. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందుకనే బిడ్డలారా, ఈ వట్టి జీవితాన్ని దేవుడు మనందరినీ ప్రేమించి, దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ఇచ్చి, ఏది కలుగు చేయాలో అది కలుగు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క మార్గములో నడిపిస్తుండగా, ఈరోజు మనం దేవుని నామ నిమిత్తంగాని బ్రతకకపోతే తర్వాత మనం చాలా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణగా దేవుని లేఖనాల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఏదో నేను కొత్త వ్యక్తిని కాదు, కానీ చాలాసార్లు మనకి తెలుసు ఆయన గురించి. ఆయన మరణించినప్పుడంట పరలోకమందున్న దేవుడే లేచి నిలబడ్డాడట. ఎవరైనా? అది ఎవరమ్మా? స్టెఫన్ భూమి మీద చనిపోతూ బిళ్ళల ప్రాణం విడుస్తుంటే పరలోక సింహాసనం అందున్న దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు లేచి కూర్చున్నారు. అంటే మన మరణం దేవునికి మహిమ తేవాలి. మన మరణము ద్వారా అనేకులకు ఏం కలగాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆ రీతిగా ఉంటే అది మనకి, మన సంఘానికి, మన గ్రామానికి, నెక్స్ట్ మన కుటుంబానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఏదో అందరూ బ్రతికేస్తున్నారు నేను బ్రతికేస్తానులే, అందరూ వెళ్తున్నారు నేనే వెళ్తున్నానులే అనుకొని ఉంటే అలాంటి జీవితం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకని బిడ్డలారా, నువ్వు ఎంత స్థిరుడైనా గుర్తుపెట్టుకో, మనం ఎవరమో తెలుసా? వట్టివారమే. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు పిలుస్తాడో ఎవరికీ తెలియదు. అందుకే ఇస్సాకు అంటాడు, నా మరణ దినము ఎప్పుడో నాకు
తెలీదు అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు వెళ్తామో తెలీదు, కానీ వెళ్ళక ముందు మాత్రం ఒక సత్యం మనకు అర్థం కావాలి. ఏడా సత్యం అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈ మాట చదివి నేను సేవకులకి సమయాన్ని అప్పగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన, ఈ మాట గమనించాలి, నా బ్రతుకు మూలమైనా సరే చావు మూలమునైనా సరే నా క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఆ మాట చాలు. పౌలు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, నా చావు మూలమైన నా బ్రతుకు మూలంగా అయినా ఎవరికి ఘనత రావాలంటే, ఎవరికి ఘనత రావాలి? దేవుని ఘనత రావాలి. అందుకని బిడ్డలారా, ఆ ఘనత రావాలి అంటే మనం ఇక నుండి ఆలోచించాలి. మనకున్న టాలెంట్స్, మనకున్న అధికారాలు, మనకున్న బలాన్ని, మనకున్న ఆధిక్యతలు అన్నీ పక్కన పెట్టి నేను కేవలం వట్టివాడినే, దేవుడు నడిపిస్తున్నాడు కనుక నడవగలుగుతున్నాను, దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆశీర్వదించబడ్డాను, దేవుడు నన్ను లేపాడు కాబట్టి ఈ స్థితిలో ఉన్నానని ఎరిగి ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయగలుగుతారో నీవు బ్రతికున్న దేవుడు గణపరచబడతాడు, నీ మరణము ద్వారా కూడా దేవుడు గణపరచబడతాడు. అట్టి కృప దేవుడు మన ఇమ్మాలియట్ బాప్టిస్ట్ సంఘానికి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనసారా కోరుతూ ఈ గ్రీటింగ్ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఇచ్చినటువంటి దైవజనులకు, మరి సేవకురాళ్లకు, మన సంఘ సెక్రటరీ గారికి, సిబిసెన్సి కోశాధికారి అక్కకు, విచ్చేసినటువంటి బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము దేవుడు తన ఉన్నతమైన కృపను బట్టి వదిన గారిని ఆయన సన్నిధికి ఆయన పిలుచుకున్నారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. ఆమె నీతిమంతురాలే. ఎందుకంటే మా కుటుంబంలో అందరికంటే పెద్దది, మా కుటుంబములకు అందరితో మమేకముగా ఉన్నది. అయితే నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అనేది కాదు, కానీ ఆమె గురించి చెప్పక తప్పదు. ఆమె యవన దశలో ఉండేటప్పుడు మేము అలాగా అంతంత పిల్లలుగా మేము ఉండేవాళ్ళమి. మా అక్క, ఆమె వీళ్ళందరూ ఒక కాంటెంపరీ, ఒక సమకాలికులు. ఆ రోజుల్లో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండేవారు, చాలా హ్యాపీగా జీవనం గడిపించేవారు. అయితే అదంతా చెప్పాలంటే చాలా చరిత్ర. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నప్పుడే అతడు దేశ పర్యటనగా వెళ్ళిపోతే వాళ్ళ అమ్ముండేది ఈమె. ఆ చాలామంది అక్కచెల్లెళ్ళు, 6 అక్కచెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, వీళ్ళందరి యొక్క ఆమె పెద్దదిగా ఉండిన తర్వాత వీళ్ళ బాధ్యత అంతటినీ కూడా ఈమె భుజస్కంధాలపై వేసుకొని వాళ్ళందరికీ కూడా సమన్యాయము చేయడం జరిగింది. అయితే వదిన మరి అన్నయ్యని చేసుకున్న తర్వాత అన్నయ్య వదిన వీళ్ళిద్దరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండేవారు. కుటుంబంలో ఆనందము సంతోషం ఉండేది. ఈనాడు దెవ్వలు, డొంకలు, చెక్కలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఏదైనా మేము కార్యక్రమం చేయాలంటే కుటుంబంలో మేము అందరము కూర్చొని, నాకు బాగా గుర్తుంది 98లో నా పెళ్ళి జనవరి 8న జరిగితే మా అన్నయ్యలు, వదినలు, మరదళ్ళు, మా నాన్నకి మా అమ్మకి ఏమీ తెలియదు. మా చిన్నాన్న వీళ్ళందరినీ మమేకపరిచి ఒక దగ్గర కూర్చొని, చిట్టుబాబు నువ్వు బుక్ పట్టుకోరు అనేవాడు. చిలకలపల్లిలో ఎంతమంది, ఈరువాడలో ఎంతమంది, ఉద్దవాళ్ళలో ఎంతమంది, అలా రానేవాడు. అంటే ఒక యూనిటీని అక్కడ తెలియజేస్తుంది. అయితే మా వదిని 2 రకాలుగా నేను చెప్పగలను. ఆధ్యాత్మికంగా చూస్తే మేము ఆనాడు యూత్ ప్రెసిడెంట్గా నేను ఉండేవాడిని. మేమందరము సైకిల్ పట్టుకొని అక్క వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకారాన్ని అందించేవారు.
అక్కడును మరి వదిని ఇంకా ఉండేవారు చాలామంది. ఇప్పుడు వాళ్ళు కాదు కానీ వాళ్ళందరూ ఉండి మేము యూత్ వెళ్ళేటప్పుడు సైకిల్ అరేంజ్ చేసి మాకేదో ఆహారాన్ని సమకూర్చేది. చాలా సంఘానికి సేదోడు వాదోడుగా ఉండేది. ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, మా వదిని ఆమె అప్పుడు మరి ఏ సంవత్సరం అనేది నాకు తెలియదు కానీ మన పాత మందిరం ఉండేటప్పుడు 3 మంచి చైర్స్, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అనేటట్టుగా 3 కుర్చీలు ఆ రోజుల్లో ఎవరి ఇంటి దగ్గర కానీ ఎవరు ఉద్యోగుల ఇంట్లో కూడా లేవు. అలాంటి కుర్చీలు ఆ రోజుల్లో మా వదిని కొన్నది నాకు బాగా గుర్తు. మరి రెండవదిగా చూస్తే కుటుంబంలో కూడా మంచి ఆదరణగా ఉండేది. ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది వచ్చేది కాదు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. నేను అప్పటికి చదువుకొని నిరుద్యోగిగా ఉన్నాను. ఉండేటప్పుడు మరి నా తల్లిదండ్రులకి అంత అవకాశం లేదు. నేను బీఈడీ చెయ్యాలి, నేను టీచర్ని అవ్వాలి అనేటువంటిది నా యాంబిషన్. అయితే నేను కొద్ది డబ్బులు కూడబెట్టుకుంటే అది మరి మా చిన్నానికి ఎలా తెలిసిందో కానీ మా చిన్నాన్న అప్పుడు మా ఎరకన్న ఆ రోజుల్లో బట్టల వ్యాపారం బాగా చేసేవాడు. బట్టల వ్యాపారం చేస్తే చిట్టుబాబు నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఎరకన్నకి ఇవ్వరా అన్నాడు. ఇవ్వను పెదనాన్న, ఇవ్వను చిన్న, ఈయన ఆయనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇస్తాడు అన్నాడు. నేను ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే ఆమెకు ఉన్న విజ్ఞతను గురించి నేను తెలియజేస్తున్నాను. కొన్ని ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేకపోయారు. నాకు అప్పుడు జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది. నేను బొబ్బిల్లో ఉన్నాను. డబ్బులు ఎవరికి ఇస్తారు? నేను చాలాసార్లు మా ఎరకానికి అడిగాను, ఉండరా వెళ్ళిపోతున్నావు ఏంట్రా, గాబరు పడిపోతున్నావా, నీకు ఎత్తవలేరా, నువ్వు ఉండరా అనేవాడు. మా వదిని నన్ను పిలిచింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు అడగకూడదు, అంత భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మా వదిని నన్ను ఇంటికి పిలిచి కూర్చోమన్నది. చిట్టుబాబు మరి మనకంటూ ఏమీ లేదు, మా తమ్ముడి దగ్గర 2 దూడలు ఉన్నాయి, చిన్న దూడలు ఇచ్చాను ఆడికి పాలుకి. ఆ పాలుకి ఎంత వస్తుందో అంత నువ్వు తీసుకో, మరి రెండో మాటను వాడద్దు, మీ అన్నయ్య అయితే మాత్రం మరి ఇచ్చే పరిస్థితుల్లో లేడన్నాను. వెంటనే మా వదిన మాటకు అంగీకరించి ఆ పెయ్యలు వాడి దగ్గర ఉంచి ఆ ఫలసాయం వచ్చేటప్పుడు ఆ వచ్చినటువంటి ఆ భాగాన్ని నేను తీసుకోవడం అటువంటి జరిగింది. ఎందుకు చెప్పానంటే అంటే కుటుంబీకులు బాధపడకూడదు, కుటుంబీకులు ఎవరు కూడా బాధపడకూడదు అనేటువంటిది తాపత్రయము మా వదినది. ఈరోజు మరి నేను మాట్లాడలేకపోతున్నాను, నేను చెప్పలేను. చాలా మా అందరి కొరకు మంచి మంచి పరిస్థితులు అనేటువంటివి ఆమె చేసింది, కానీ ఎప్పుడూ కోపంతో మరి మాట్లాడడం అటువంటిది జరగదు. కొన్నిసార్లు నేనే కోపంతో మాట్లాడేవాడిని, ఏమిటి మీ పరిస్థితి, వాళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగాను, ఇది మనకు తగదు, మనకి గెంజున్నా గొడ్డున్నా లేకపోయినా సభ్యత సంస్కారంగా బ్రతికాము, ఇది మీ కుటుంబానికి మనకి అది మంచిది కాదన్నాను. మౌనంగా తల వంచేసింది. ఆ తల వంచిన తర్వాత ఆమె ఆరోగ్యము దెబ్బతిన్నది. ఇంతటితో ఆమె యొక్క నేను విశాఖపట్నం వెళ్ళాను, మా సెక్రటరీ గారు నేను మేమందరము విశాఖపట్నము ఆవిడని చూడడానికి మేము వెళ్ళాము. వాట్సాప్లో ఆమె ఫోటో పెట్టారు. పెట్టేటప్పుడు ఆమె పరిస్థితి ఎలాగుందంటే లాస్ట్ అండ్ ఫైనల్, మరి లేదు, మరి బ్రతకడానికి ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితులు మేము వెళ్ళాం. నన్ను 2 సార్లు చెయ్యి పట్టి లాగాడు, మామయ్య అని. నేనైతే కేజీహెచ్లోకి ఒక్క అడుగు కూడా నేను పెట్టను, నేను అంతా చూశాను, మీరు వెళ్ళి చూసుకుని రండి అంటే వీళ్ళు చూసుకుని వచ్చారు. నేను చర్చిలో ఒకరోజు చెప్పాను, నేను కానుకలు చదువుతుండగా ఆమె ఈరోజు సజీవ లెక్కలో ఉన్నదంటే వాళ్ళమ్మ ప్రార్థన, వాళ్ళమ్మ చేసిన పరిచర్య నేను చెప్పగలిగాను. చాలా సంతోషపడింది. ఇప్పుడైతే చనిపోద్దనేటువంటి పరిస్థితి మాకు లేదు, కానీ దేవుని చిత్తము ఆయన ప్రణాళిక అనేటువంటిది ఎవ్వరము కూడా తీసివేయలేము. ఎవరి ప్రాణము ఎప్పుడు ఎక్కడ ఎలా అనేటువంటిది ఎవరము కూడా ఏమి చేయలేము. కానీ మా వదిని ఆ దేవుని నిత్య రాజ్యములో ఉండాలని, విడిచెళ్ళేటువంటి ఆ కుటుంబానికి దేవుడు యోగక్షేమాలు అన్ని విధములుగా వాళ్ళ కన్నీరు ప్రతి బాసుబిందును తొడవాలని దేవాది దేవునికి వేడుకుంటూ నేను విరమిస్తున్నాను. చిట్టుబాబు మాస్టర్ గారు మరి చక్కనటువంటి రీతిలో మరి వాక్యానుసారంగా ఆదరణ అందించారు.
మరి సమయంలో సమయాన్ని గమనించాలి. దయచేసి చాలామంది ఆశపడుతూ ఉన్నారు సహోదరు నిమిత్తం మరి మాట్లాడాలనేటువంటి ఆశ. మరి సమయంలో మన చింతాడ పాస్టర్ గారు, యేసరాజు పాస్టర్ గారు 2 నిమిషాల ఆదరణ మాటలు అందించాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, అలాగే అధ్యక్షులకు, సంఘ పెద్దలకు, నాతోటి సేవకులకు, అలాగే కూడి వచ్చిన బంధుమిత్రాదులకు, అలాగే సంఘం అంతటికి కూడా నా తరపున మా కుటుంబం తరపున ప్రభుపేట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, సాయి యొక్క విషయంలో చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, అందరినీ ప్రేమించే వ్యక్తి. ఎప్పుడు చిలకలపల్లి వచ్చినా కూడా మంచిగా పలకరించడం, మేనల్లుడు బాగున్నావు అని చెప్పి దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టి, నాయనా నా పరిస్థితి ఇలా ఉన్నది, ప్రార్థన చేయండి ఎన్నో మార్లు చెప్పినప్పుడు ప్రార్థన చేసాం. కొన్నిసార్లు వైజాగ్లో బాగోలేదంటే వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా హాస్పిటల్లో నుంచి చావు అంచుల వరకు వెళ్ళిపోయినా కూడా దేవుడు ఆమెను బ్రతికించాడు. పిల్లలు కూడా అంతగా ప్రయత్నించారు, తల్లి బాగుండాలని మంచి వైద్యాన్ని కూడా అందించారు. కానీ ఈ ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో వైద్యాన్ని అందించినా కూడా ఆమె శరీరం సహకరించకపోవడం, ప్రభు పిలుపు మేరకు ఆమె ప్రభువులో నిద్రించడం అనేది మన సంఘానికి, కుటుంబానికి చాలా తీరని లోటు. కుటుంబానికి ఆమె ఒక పెద్దగా ఉండి అన్ని విధాలా కూడా ఏది ఏమైనా, ఏ కార్యక్రమాలైనా, ఏ మంచి చెడ్డలైనా కూడా వారే పెద్దలు కనుక ప్రతి విషయం కూడా వారితో పంచుకునేవారు. మేము కూడా వచ్చేటప్పుడు వారితో కలిసి మాట్లాడుతూ ఉండేవారు. అయితే అక్క చనిపోయిందనగానే నేను తెనాల్లో సువార్త పరిచర్యని దేవుడు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏదేమైనా కూడా కుటుంబానికి ఇది తీరని లోటే, ఇది తీరనిది. ఎవరు కూడా ఆమె లేనటువంటి లోటును తీర్చలేం, కానీ ఒక దేవుడే ఆమెను లేనటువంటి లోటును తీర్చగలడు. అందుకే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో చెప్పబడుతున్నది, తాను సేవ చేయు దినములు సంపూర్ణములు ఆయనవని వాక్యం లేఖనాలు తెలియచేస్తున్న ప్రకారంగా ఆమె భూమి మీద బ్రతికినంత కాలము భర్తకు సేవ చేసింది, బిడ్డలకు సేవ చేసింది, కుటుంబానికి సేవ చేసింది, బంధువులకు సేవ చేసింది. చాలా చక్కగా అనుబంధంగా ఈ భూమి మీద బ్రతికింది. చివరి దినాల్లో కూడా అందరినీ కూడా ప్రేమించేటటువంటి వ్యక్తి, ఎవరికి కూడా ఆమె హాని చేసేటటువంటి వ్యక్తి కాదు. 90 సంవత్సరములు బ్రతుకుతామనేది గ్యారంటీ లేదు. ఒక వస్తువుకి అయితే గ్యారంటీ ఉన్నది, కానీ మన మరణానికి గ్యారంటీ లేదు. ఏ రోజు, ఏ క్షణమో, ఏ గడియో తెలియని పరిస్థితులు. ఇప్పుడే వస్తానని చెప్పి బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నారు. అనుగ్రహింపు చేయను గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, అధ్యక్షులకి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పాస్టర్ యేసరాజు గారు వాక్యము ద్వారా శ్రేష్టమైనటువంటి ఆదరణ మాటలు అందించారు. ఈ సమయంలో మన గ్రామం నుంచి శివుని ప్రాంతానికి వెళ్ళి చక్కని పరిచర్య చేసినటువంటి దైవజనులు ఏలియాయి గారి యొక్క కుమార్తె ఫిలిప్పు కుమార్తెలు ఏ విధంగా ప్రవచించేవారుగా ఉన్నారో అట్టి భాగ్యాన్ని పొందుకున్నటువంటి సుభాషిణి గారు వచ్చి ఆదరణ మాటలు అందించాల్సిన కోరుచు ఉన్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన నామములో దేవాది దేవునికి స్తుతులు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మా సొంత గ్రామమైన బ్యాప్టిస్ట్ చర్చ్ చిలకలపల్లి గ్రామంలో
ఇలాగన మా బంధువులతో కలిసి నేను ఉండటం నా భాగ్యంగా నేను ఎంచుతూ ఉన్నాను. అయితే ఇది శుభ సందర్భం కాకపోవడం కూడా ఒక విధంగా నేను బాధపడుతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మా వదిన సాయమ్మ గారు నా బాల్య దినముల నుండి నేను బాగుగా ఎరుగుతాను. నన్ను ఎత్తుకోవటం తెలుసు, నన్ను ముద్దాడటం తెలుసు. అంతేకాకుండా మమ్మల్ని ఆదరించి అనేక సార్లు మేము ఈ గ్రామానికి బాల్య దినములోనే వచ్చినప్పుడు చక్కగా మమ్మల్ని ఇంట్లో చేర్చుకోవటం మాకు బాగా తెలుసు. అంతేకాదు ఆమె భక్తిలో కూడా మరి ప్రవర్తనలో కూడా ఎంతో మా కుటుంబంలో హోందాగా వ్యవహరించేవారు. నేను చిన్నప్పుడు చూసి మా వదిన ఉద్యోగస్తురాలేమో అనుకునేదాన్ని. అట్లా ఆమె మరి తీరు ప్రవర్తన విధానం ఉండేది. ఏది ఏమైనప్పటికీ రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ వయస్సు అంత మీద పడకపోయినా కానీ మరి అర్ధాంతరంగా ఆమె జీవితకాలం ముగించడం అనేది ఒక రకంగా బాధాకరమే మాకందరికీ. మరి ఈ రోజున మా అన్నకి అలాగే ఇద్దరు మేనల్లుల కుటుంబాలకి, మా మేనకోడలో ఆశా కుటుంబానికి ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ఆశపడతారో ప్రాణం పోయే వరకు అట్టివారు మాత్రమే పరలోక రాజ్యంలో చేరుతారు. పౌలు అంటాడు కదా, క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం బలం ఎట్టిదో దానిని నేను చూడవలనని పొందవలనని ఆశపడుతూ ఉన్నానంటాడు. ఈ ఆశ ప్రతి క్రైస్తవులమైన మనకి, నా బంధువులుగా మీకు ఉండాలని ఆశపడుతూ మా వదిన మరి ఈ జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా మనలో ఒక తీర్మానం తీసుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నాకు సమయాన్ని ఇచ్చిన కార్యవర్గం వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్లాడండి. మరి రక్త సంబంధికులు మరి చక్కని పరిచర్య చేస్తున్నటువంటి సిస్టర్ సుభాషిణి గారు మరి కుటుంబానికి ఆదరణ మాటలు అందించారు. వారికి ప్రభువునామమున వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అన్నయ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హిస్టరీ వెమ్మల ప్రభాకర్ గారు వచ్చి ఆదరణ మాటలు అందించాల్సిందిగా అన్నయ్యని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే సంఘ పాస్టర్ గారికి, జనరల్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ప్రెసిడెంట్ గారు సుందరరావు గారికి, మరి మన ట్రెజరర్ వరప్రసాద్ గారు, అలాగే మన సెక్రటరీ గారు బుజ్జి మాస్టర్కి, అలాగే మన చిట్టి మాస్టర్కి, ఇంకా సభను జీడివి కుమారం గారికి, ఇంకా సభ మీద ఆశీనులై ఉన్న అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మన ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరికీ హృదయపూర్వక వందనాలు, శ్రీల సమాజం వారు, యూత్ వారు అందరికీ. అలాగే మరి ఈరోజు మరి జ్ఞాపకార్థ కూడిక మరి అలజంగి సావిత్రమ్మ గారు మనకి ఎంతో ప్రియమైన తల్లి, మీ అందరికీ చెల్లి, అక్క. ఇది చిన్న వయసులోనే అలాగే మనం ప్రేమగా పిలుచుకుంటాం ఆమెని. మన సావిత్రమ్మ అనేది మనం చిన్నప్పటి నుంచి నేను ఛాయమ్మ అని పిలుస్తాం ఆమెని. ఒక సంఘానికి వెన్నెముకగా స్త్రీల సమాజాన్ని నడిపిస్తూ మరి ఆమెను ఎంతో ప్రేమించిన స్త్రీలు చాలామంది ఉన్నారు స్త్రీల సమాజం వారు. యశోద ఆ రోజు చనిపోయిన రోజు ఇంకా వదిన నీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని చెప్పి ఒక స్టేటస్ పెడితే నాకు చాలా కన్నీళ్ళు వచ్చాయి. అంత బాధ అనిపించింది. మరి చిన్న వయసులోనే మరి దేవుని పిలుపు అందుకున్నారు యాక్చువల్గా చెప్పాలని. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన అన్నయ్యకి ప్రభువునామమున వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి సావిత్రమ్మ గారికి రక్త సంబంధికులు కాకపోయినా ఆత్మీయ అనుబంధం కలిగినటువంటి గొప్ప కుటుంబము చిలకలపల్లి జయప్రదమ్మ గారి యొక్క కుటుంబము. మరి వారి కుటుంబం నుంచి తమ్ముడు మరి శాంతరాం మాస్టర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన దైవజనులు, దైవ సేవకురాలు, అలాగే దైవ సేవకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అయితే సావిత్రమ్మ గారు చనిపోవడం అన్నది మన సంఘానికి తీరని లోటుగా చెప్పవచ్చు. సావిత్రమ్మ గారు అంటే నాకంత అంటే ఎక్కువ ఇది కాదు, కానీ అమ్మగారికి బాగా పరిచయం. మన సంఘ స్త్రీల సమాజంలో కీలక పాత్ర పోషించేవారు. అయితే సావిత్రమ్మ గారి గురించి నాకు అంత తెలియదు, కానీ కొన్ని విషయాలు మేము ఆ కుటుంబం గురించి చెప్పవలసి ఉంది. సావిత్రమ్మ గారు వాళ్ళ పిల్లలు అంటే తల్లిని బట్టి తండ్రిని బట్టి పిల్లలకు కూడా కొన్ని మంచి అలవాట్లు అమరుతాయని మనకు తెలుసు. అలాగే
మాకు చేసిన మేలు ఏంటంటే అమ్మగారు అమ్మగారు హాస్పిటల్లో ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబం మధు వాళ్ళ ఆండ్రూస్ ఇద్దరు మాకు ఆ రోజు కరోనా టైంలో ఎవరు రాని పరిస్థితిలో మమ్మల్ని ఆదరించారు. ఇది మా జీవితాంతం మేము మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే అంత ప్రేమ ఆత్మీయత చూపించడం అనేది తల్లిదండ్రులు బట్టి అలవడుతుంది కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా సావిత్రమ్మ గారు మన స్త్రీల సమాజంలో ఇప్పుడు మా ప్రభాకర్ అని చెప్పినట్టు సావిత్రమ్మ గారు అదే వచ్చి డైరెక్ట్గా అడిగేస్తారు ఏదైనా అనేసి అన్నారు. నిజమే, ఆ టైంలో వాళ్ళందరూ అలాగే ఉండేవారు. వాళ్ళు అలా ఉండడం మనం కొద్దిగా నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక ప్రేయర్కి రాకపోయినా అడుగుతారు. అలాగే సేమ్ మా అమ్మగారు అవనివ్వండి, అది వాళ్ళ తాగా చిట్టమ్మ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా అడిగేస్తారు ఏదైనా. అయితే అది మనకి కొద్దిగా నొప్పిగా అనిపించవచ్చు, తర్వాత ఆలోచిస్తే తెలుస్తుంది ఇది మంచిదే కదా అనేసి. ఎప్పుడు రాకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉండేటప్పుడు అందరూ కూడా కలుసుకోవడం చాలా, ఆ కుటుంబానికి ఓదార్చడం చాలా అవసరం. అలాగే సావిత్రమ్మ గారు మొన్న చనిపోకముందు మన ఇంటి దగ్గర ఎదురుకి వెళ్తుంటే బయట అమ్మ రండి లోపలికి ఏంటంటే అటు నుంచి వస్తామన్నారు, మరి రాలేదు. తర్వాత బాగోలేదు. తర్వాత మరి ఈరోజు ఈ బాధాకర విషయంలో మనం పాల్గొన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన క్రిస్టియన్ సంఘాలు ఏంటంటే ఇలాంటి కూడికలు పెట్టి వాళ్ళ గురించి మనం ప్రతిదీ చెప్పడం వలన వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలుగుతూ మనకి కూడా ఒక జ్ఞాపకంగా, అంటే వాళ్ళు చేసే మన మంచి పనులు అవ్వచ్చు, అవి మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంతో ఆదరణ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా మన సంఘస్థులందరూ ఆవిడకి వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటారు. అలాగే అందరం తోడుగా ఉండి వాళ్ళకి మనం ఓదార్పుని ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని మనం, అయితే బాధాకరం విషయం ఎవరికైనా, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం అమ్మగారు కూడా చనిపోయారు. మాకు అదే మన సంఘం అంతా ఎంతో ఓదార్పుతో మమ్మల్ని ఓదార్చి ఈరోజు వరకు కూడా మమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు. అలాగే ఆ కుటుంబానికి కూడా ఆదరణ కావాలి. ఎప్పుడు సావిత్రమ్మ గారు అంటే నాకు అంటే పలకరిస్తారు మామూలుగానే, ఎక్కువ మా అమ్మగారితోని మా మిసెస్తోని ఎక్కువ ఆవిడకి అనుబంధం ఉంది. ఎప్పుడు ఎక్కడ కనబడినా పలకరించడం, అమ్మ అనేవారు. ఎప్పుడు రజనీ చెప్తుండేదని, వీళ్ళు ఇలాగనేవారు అలాగనేవారు, సావిత్రమ్మ గారు మనకి అదే మంచిది అమ్మకి అనేసి. అదే మన సంఘాల్లో ఏదైనప్పటికీ మనం ప్రతి ఒక్కరితో మంచిగా ఉండి మన సంఘస్థులందరం కలిసి ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ప్రతి ఒక్కరితో ఓదార్పు కానీ సంతోష సమయంలో కానీ చేసుకుంటే అది అందరికీ ఒక భాగ్యం. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘ పెద్దలకు, సంఘ దైవజనులకు అందరికీ నా నమస్కారాలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఛాయక్కలేని లోటు సంఘానికి తీరింది. అయినప్పటికీ మనం ఎవరము శాశ్వతమైన జీవితాలు మన భూమి మీద కాదు కాబట్టి, ఒకటి ఏంటంటే లోకసువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడును. అంటే ఈ లోకంలో మనము బాల్యం అవ్వచ్చు, యవ్వనం అవ్వచ్చు, వృద్ధాప్యం అవ్వచ్చు, ఏ యొక్క వయసులో అయినప్పటికీ మన జీవితాలు ఎలాగ ఉండాలంటే దేవునికి మహింకరంగా ఉండాలి. మనము ఎప్పుడు దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే ఆయనకు అంగీకారమైన బ్రతుకు, ఆయనకు అంగీకారమైన జీవితం అంటే ఎలాగొస్తుంది అంటే మొదట మనకు భయం కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి మరి సావిత్రమ్మ గారి యొక్క పెద్ద చెల్లి అయినటువంటి పెంకి నక్షత్రమ్మ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, పెద్దలకు, అమ్మగారికి, అందరికీ కూడా స్టేజ్ని అలంకరించిన పాస్టర్ గారులు అందరికీ కూడా, మీ అందరికీ కూడా వాక్యము మరి ఎంతగానో మా యొక్క గురించి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా వందనములు చెప్పుకుంటున్నాను. ఏం చెప్పినా ఏం చేసినా మీ అందరూ పెద్ద చర్చి వాళ్ళు ఎంతగానో మా అమ్మగారు సేవని ఎంతో ఊర్లోకి వెళ్ళి ఎంతో సేవ చేసేది. మా చిన్నతనం నుండి కూడా
అమ్మ ఒక గుడ్డు ఇచ్చినా సరే అది తీయకండి అమ్మ, ఒక డబ్బులు ఇచ్చినా సరే ఇది చర్చికి అని మా అమ్మ ఎంతగానో మాకు చెప్పి అవి అలాగ తెచ్చి చర్చిలోనే ఇచ్చేది. అలాగే మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ అలాగే పెంచింది. అలాగే మా అక్క కూడా మేము తప్పకుండా కూడా మా అడుగు జాడల్లో మా అమ్మ ముందుండి, అలాగే మా అక్క కూడా ముందుండి నడిపించేది. వాళ్ళిద్దరూ లేకపోవడము మా కుటుంబానికి తీరని దుఃఖమే మిగిలింది. మేము ఇంకను మా పిల్లల్ని, ఇంకా మా బంధువుల్ని కూడా, ఇంకా రక్త బంధువుల్ని కూడా మేమందరం కూడా దేవుడిలో ఉండాలని మీ అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మా ఇద్దరు గురుండి వాళ్ళిద్దరు గురుండి కూడా మనమందరము కూడా ఒక్కసారి దేవునికి మహిమ ఘనత చెందాలని పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరు హల్లెలూయా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అక్క. మరి ఈ సమయంలో దైవజనులు వాక్య సందేశాన్ని ఇచ్చే ముందుగా పాస్టర్ గారి యొక్క సతీమణి గ్లోరీ డానియలమ్మ గారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. వాక్య భాగం. శుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ నామానికి లెక్కించలేని స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక నీ జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టమైనదని నీ వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభా, ఈరోజు తండ్రి తల్లిగారు మరి తండ్రి సావిత్రమ్మ గారు మా మధ్యలో లేకపోవచ్చు. గడిచిన నెల 30వ తేదీనే నీ శ్రేష్టమైన పిలుపు పొందుకున్నారు. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు మేమందరము కూడా తండ్రి గడిచిన దినాల్లో హాస్పిటల్ ఉన్నప్పుడు మేమందరం ఆమె చనిపోతారేమో అనుకున్నాం. కానీ మేము అనుకున్నప్పుడు ప్రభా ఆమె నీకు సన్నిధికి రాలేదు. కానీ నీ చిత్తం మేరకు నీవు పిలిచిన పిలుపుకు ప్రభా ఎలాంటి మానవుడైనా సరే తండ్రి తిరిగి వెళ్ళవలసిందే. అయ్యా, నీవిచ్చిన ఆత్మ తండ్రి మరలా నీ సన్నిధికే చేరాలి. కనుక ప్రభా తల్లిగా నీ శ్రేష్టమైన పిలుపును పొందుకున్నారు. మరి తల్లి లేని లోటు బిడలకి అది తీరని లోటే, అది గాయమే ప్రభా. కానీ క్రైస్తవులుగా మాకు ఆదరణ ఉంది, నిరీక్షణ ఉంది. అయితే అన్యులకి ఆదరణ లేదు, నిరీక్షణ లేదు. అయితే మాకైతే భూమి మీద ప్రభా ఆదరణ కర్తవు నీవే, మా నిరీక్షణకు ఆధారము నీవే మమ్మల్ని బలపరిచే దేవుడు ప్రభా. నిన్ను నమ్ముకోవడం క్రైస్తవులుగా భూమి మీద అయ్యా నిన్నే ఆరాధించడం, నిన్నే ఘనపరచడం ప్రతి మానవాళికి ఎంతో గొప్ప ధన్యత తండ్రి. ఆయన నిన్ను నమ్ముకున్న బిడలకు మాత్రమే పరలోక రాజ్యము తండ్రి. నిన్ను నమ్ముకున్న బిడలు మాత్రమే నీ స్వరం వినగలరు తండ్రి. నిన్ను నమ్ముకొని భూమి మీద ప్రభు ఎప్పుడైతే అయ్యా తుది శ్వాసను విడిచిపెడతామో మరణాన్ని నిద్రగా మార్చిన రక్షకుడు ప్రభా, మరలా నువ్వు పిలిచినప్పుడు తండ్రి ఎంతమంది నీ అందు విశ్వాసం ఉంచి భూమి మీద చివరి శ్వాసను విడిచిపెట్టి నిద్రలోకి వెళ్తారో వారందరూ ఖచ్చితంగా తిరిగి లేస్తారు తండ్రి. ఇట్టి నిరీక్షణ, ఇట్టి ఆదరణ ప్రభా ఈరోజు తండ్రి పెద్దల ద్వారా సేవకుల ద్వారా ఎంతో అయ్యా ఆదరణకరమైన మాటలను అనుగ్రహించావు. ఆదరణతో తండ్రి మరి కుమార్తె అల్లుడు కావచ్చు, మరి కొడుకులు కోడలు కావచ్చు, మనవులు మనవరాలు, మరి కుటుంబీకులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు ఆదరించండి. ఈ సమయంలో ప్రభా నీ సేవకులు ప్రభా మా మధ్యలో ఉన్నారు. మాట్లాడబోచుండగా తండ్రి అది మంచి నెలపడి బహుగా ఫలించే విత్తనంగా ఉంటే ఒక కుటుంబానికి గొప్ప ఆదరణ కలుగులాగున నీ సేవకుని ద్వారా మీరే మాట్లాడి కుటుంబాన్ని ఆదరించి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 10 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని ధ్యానించుకుందామండి. సమయం లేదు కాబట్టి మీరందరూ కూడా కొంచెం విసుగు చెందకుండా వాక్య లేఖనాలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. బైబిల్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నామానికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. రెండవదిగా వేదిక మీద ఉన్నటువంటి సేవకులు పెద్దలకు కూడా పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. విచ్చేసినటువంటి కుటుంబం అంతటిని కూడా ఆత్మీయంగా బలాభివృద్ధిని అనుగ్రహించి దేవుడు నడిపించునుగాక. నాకన్నా ముందు చాలా చక్కనటువంటి శ్రేష్టమైనటువంటి మరి బలమైనటువంటి మాటలు, ఆదరణ మాటలు తెలియపరిచారు. తల్లిగారి గురించి మంచి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాలు కూడా తెలియపరిచారు. వారిని కూడా దేవుడు దీవించి ఆదరించి ప్రేమించునుగాక. వాక్యలేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదువుకుందాం. 24, 25 వచనాలు. మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎంత గొప్ప విశేషం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఈ భూమి మీద ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా, పెద్దల ద్వారా ఆదరణ మాటలు ఆలకించడానికి దేవుడు మనకి అందరికీ కూడా చెవులను దేవుడు అనుగ్రహించారు. కొంతమంది చెవులు లేనటువంటి వారికైతే
చాలామందికి కూడా దేవుని యొక్క వర్తమానం కూడా అందింపబడేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యాక్షన్ చేస్తూ వారికి వినబడుతూ ఉంది. అదే రీతిగా కళ్ళు లేనటువంటి వారైతే చూడలేరు కదా, వారికి వినికిడికి శక్తి ఉంటే వినడానికి కూడా శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఒకవేళ చెవులు నోరు కూడా లేకపోతే వారు ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, వారి యొక్క తల్లిదండ్రులు ఏ రీతిగా నడుస్తూ ఉంటారో ఆ బాటలోనే వారు కూడా నడచడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. గుర్తు చేసుకోండి. ఈరోజు ఈ దినాన్న మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏమిటంటే, ఈ భూమి మీద బ్రతుకునేటప్పుడే మాట్లాడు అవయవాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే దేవుని యొక్క స్వరము అనేటువంటి మాట ఆలకించగానే లాజరు, చనిపోయినటువంటి లాజరు అవయవాలన్నీ కూడా పనికిరైనటువంటి అవయవాలన్నీ కూడా పనికొచ్చేటువంటి స్థితిలో, జీవము పొందుకునేటువంటి స్థితిలో దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు చెప్పవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? ఈ భూమి మీద బ్రతుకున్నటువంటి మనిషి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు. అవి మన దగ్గరికి వచ్చిన మనము అంటే మనం వద్దన్న వస్తాయంట. 3 విషయాలంట. ఏటో తెలుసా? మొట్టమొదటిగా ముసలితనం అండి. మొట్టమొదటిగా ముసలితనం అంట. మన వద్దన్న ముసలితనం వచ్చేస్తుందండి. వస్తుందా రాదా మీరే చెప్పాలి. వస్తుంది కదా. మనం వద్దు 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 వద్దు, నాకు ముసలితనం రాదు, నాకు ముసలితనమే వద్దు 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 అనుకున్నా ఖచ్చితంగా ముసలితనం వస్తుంది. అర్థమవుతుందండి. రెండవదిగా ఏటో తెలుసా? రోగం అండి. మనకి వద్దు 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 అనకన్నా రోగం వస్తుందా రాదా చెప్పండి. వద్దు, నాకు రోగం వద్దు, నాకు రావద్దు అనుకున్నా ఖచ్చితంగా వస్తుంది. అది ఏ రోగం అనేది? పెద్ద రోగమా, చిన్న రోగమా, జలుబా, దగ్గ, ఏది కూడా కాదు. జలుబు వచ్చినా బలహీనతే, గుర్తుపెట్టుకోండి. జ్వరం వచ్చినా బలహీనతే. మనం వద్దు అనుకున్న వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. 3వది ఏటో తెలుసా? మరణం. ఏంటండి 3వది? మరణం. మొట్టమొదటి ఏటన్నాను? ముసలితనం. రెండవదిగా ఏటండి? రోగమంట. 3వదిగా మరణం. ఈ 3 కూడా మనుషుడు వద్దన్నా వచ్చేస్తూ ఉంటాయంట. వద్దన్నా కూడా వచ్చేస్తాయంట మనిషి మీదకి. మనిషికి ఆ బలహీనతలు అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేస్తాయంట. ఒకరోజు ఒక దినమనాడు ఒక సమయమందు అమెరికా అధ్యక్షుడు 1917లో జాన్ ఎఫ్ అడ్వైట్ కెనడా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. కెనడియన్ జాన్ ఎఫ్ కెనడియన్ 1917లో అతడు అధ్యక్షుడు, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్. అతనికి ఒక ఆమె పరిచయం అయింది. మెర్లినా అనేటువంటి హీరోయిన్ పరిచయం అయింది. అతడు యవనస్తుడుగా ఉండేటప్పుడు, అమెరికా అధ్యక్షుడుగా ఉండేటప్పుడు మెర్లినా అనేటువంటి యవనస్తురాలు పరిచయం అయింది, హీరోయిన్. ఆమె 35 సంవత్సరాలు వచ్చేసరికల్లా చాలా యవ్వనంగా బ్యూటిఫుల్గా ఉండేటువంటిది. 30 నుండి 35 వరకు కూడా. 35 సంవత్సరానికి వచ్చేసరికి మెర్లిన్ అనేటువంటి ఆమె యొక్క అందం అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉందంట. ముడతలు వచ్చేస్తూ ఉన్నాయంట. అప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? నేను ఇంకా ముసలిదాన్ని అయిపోతున్నానని స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసి చనిపోయిందంట. అప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకొని చనిపోకముందు ఒక లెటర్ రాసిందంట. నన్ను ప్రపంచమంతా కూడా, ఆ యొక్క అమెరికా అధ్యక్షుడు కూడా నన్ను పొగిడాడు, నన్ను ప్రేమగా పిలిచేటువంటి వారు, ప్రపంచమంతా కూడా నన్ను అమ్మో ఇంత మెర్లిన్ అనేటువంటి హీరోయిన్ నేను కాబట్టి ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో సుందరంగా ఉంటుంది అని చాలామంది నన్ను ఏదైనా కార్యక్రమాలు అయినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు, చాలా మూవీస్లో కూడా నేను యాక్ట్ చేశానని ఆమె ఒక లెటర్ రాసిందంట. కానీ నాకు ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంది. ఒకరోజు ఒక దినమనాడు నువ్వు ఈ హీరోయిన్కి పనికి రావు అనేటువంటి మాట అంటే నేను తట్టుకోలేనని ఒక లెటర్ రాసి చనిపోయిందంట. అర్థమవుతుందండి. వృద్ధాప్యము అనేటువంటిది వస్తుందని చనిపోతూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తూ ఉన్నాను, కొంతమంది అయితే మనిషిగా ఉంటారండి. అర్థమవుతుందా? నిరీక్షణతో ఉంటారండి, విశ్వాసముతో ఉంటారండి. ఈ లోకంలో ఉండేటువంటి వారికి ముసలితనం అయితే చోదుగా ఉంటుందేమో, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ముసలితనం అంటే అయ్యో అఘోరపరంగా ఉంటుందేమో. చాలామంది ఇప్పటికీ కూడా కోటింగులు వేసుకుంటారు, గుర్తు చేసుకోండి. అయ్యో వృద్ధాప్యానికి వచ్చేసామనేసి రంగులు వేసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు.
ఎన్ని వేసుకున్నా ఏసుని అనేటువంటిది ఎవరు కూడా దాచలేరు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అవయవాలు దాచొచ్చేమో కానీ లోపల ఉన్న దాన్ని నువ్వు దాయలేవు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పైనున్నటువంటి రూపాన్ని దాయొచ్చేమో, కోటింగ్ల ద్వారా, మేకప్ల ద్వారా, కలర్స్ ద్వారా ఏదైనా దాయొచ్చేమో, కానీ లోపల మాత్రమే మనము దాయలేము. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో ముసలతనము ఖర్జూర వృక్షం వలె చేసినటువంటి రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా గమనించినట్లయితే రోగము లేనటువంటి వ్యక్తికి ఈ లోకంలో జీవించినటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. రోగాలు పాలైనటువంటి వారిని ఆ దేవుడు స్వస్థత కలిగించాడండి. రోగముతో ఉండేటువంటి వారిని స్వస్థత కలిగించారు. కానీ మన రోగమంతటిని కూడా తీసుకొని భరించి మరణించినటువంటి రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే వాక్యలేఖనము చెప్పబడుతుంది. యెషయా 53:3 రాయబడుతుంది కదా, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషులను విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడును గాను, వ్యాధిని అనుభవించు వాడును గాను, మనుషులు చూడలలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతను ఎన్నిక చేపతిని. నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనను వహించును. ఆయన మెత్తబడిన వానుగాను, దేవుని వల్ల బాధింపబడిన వానుగాను, శ్రమ నొందిన వానుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతనికి పొందిన దెబ్బల చేత, అతడికి రోగం అనేటువంటిది లేదు, కానీ మన నిమిత్తము దెబ్బలన్నీ కూడా పొందుకున్నారండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గాయాలు ఎందుకు అయ్యాయంటే యేసుక్రీస్తు ప్రభువారికి మన వలన గాయాలయ్యాయి. మన వల్ల, మన అతిక్రమముల వలన, మన పాపాల వలన, మన శాపాల వలన ఆయన గాయపడ్డారండి. సావిత్రమ్మ గారిలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోరు. గుర్తు చేసుకోండి. ఇంట్లో వాళ్ళు కానీ తప్పు చేస్తే ఆవిడ నిలబడిపోతారు. ఎలా నిలబడతారో తెలుసా? ఒక మాట చెప్తూ ఉన్నాను. ఒకరోజు నేను చర్చిలో ప్రార్థన చేయమంటే నేను చేయను అనేసింది. ఎందుకో తెలుసా మీకు? ప్రార్థన చేయను అనేసింది. ఎందుకంటే ప్రభు బల్ల కూడా ఆ రోజు తీసుకొని అనేసింది. బాధపడిపోయి ఏడ్చేసింది. ఎందుకో తెలుసండి? వాళ్ళ యొక్క భర్త ఎర్రకాయ గారు మద్యం అనేటువంటిది అమ్ముతూ ఉన్నారని చాలా కుమిలిపోయింది. తప్పు చేస్తే ఆమె ఒప్పుకోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తప్పు చేయకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుని భయము మనకు ఖచ్చితంగా ఉండాలి. తప్పు చేస్తే ఒప్పుకోదు ఆవిడ. తప్పు చేస్తే ఒప్పుకోదు. అది కొడుకైనా, భర్త అయినా, ఎవరైనా సరే నథింగ్. క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? తప్పు చేస్తే ఒప్పుకోకూడదండి. తప్పు చేస్తే ఒప్పుకోకూడదు. చాలామంది తప్పుని ఎంకరేజ్ చేస్తారు. అర్థమవుతుందా? డబ్బులు వస్తాయంటే తప్పును ఎంకరేజ్ చేస్తారు. ఆమె ఎప్పుడు కూడా తప్పును ఎలాగంటే ఎంకరేజ్మెంట్ చేయదు. తప్పు చేసేటువంటి దాన్ని ఎంకరేజ్మెంట్ చేయదు. నిలబెట్టేస్తుంది, అంతే నిలబెట్టేస్తుంది. అది తీసేంత వరకు కూడా అలాగే ఉన్నారు. తర్వాత ప్రార్థనలు చేయడం మొదలుపెట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. లోకాని రీతిగా ఉండేటువంటి వాటన్నిటిని ఆయన విడిచిపెట్టారు. వెంటనే ఆమె చర్చిలోకి రావడం మొదలుపెట్టింది. గుర్తు చేసుకోండి, 4 సార్లు ఆవిడికి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. 3 సార్లు అంబులెన్స్ వ్యాన్ మీద ఒకసారి వెళ్ళారు, ఆటోలో 2 సార్లు వెళ్ళారు. అప్పుడైతే మాత్రం అందరూ ఏంటనుకున్నారంటే ఆవిడ చనిపోతారనుకున్నా. సావిత్రమ్మ గారు రారు అనుకొని ఏడ్చుకొని ఉండేటువంటి దినాలు కూడా ఉన్నాయి. గుర్తు చేసుకోండి. చివరగా 4వసారి మాత్రం బస్సు మీద వెళ్ళారండి. గుర్తుపెట్టుకోండి, ఆటో మీద వెళ్ళలేదు, అంబులెన్స్ వ్యాన్ మీద వెళ్ళలేదు. అసలు సీరియస్గా కాదు, మెడిసిన్ కోసం వెళ్ళారు, అంతే. మెడిసిన్స్ కోసం వెళ్ళారు. నేను విజయనగరంలో కూడా వారిని కలిశాను, మాట్లాడాను. అయ్యగారండి మెడిసిన్స్ తీసుకొని వచ్చేస్తాను, చిన్నోడు బర్త్డే ఉంది అనేసి అన్నారు. ఓకే వచ్చేస్తారు కదా అనుకున్నాను. తర్వాత నేను ఫోన్ చేసేటప్పుడు ఆశమ్మతో మాట్లాడినప్పుడు వెంటనే అయ్యగారండి ఇటు వస్తారనేసి అంటే, లేదమ్మా హైదరాబాద్ నుండి డైరెక్ట్గా మరి చిలకలపల్లి వెళ్తూ ఉన్నానమ్మా, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఆదివారం ఆరాధన చూసుకొని వస్తానమ్మా అన్నాను. కానీ ఆవిడ రాలేకపోయారు. ఎలా వచ్చారంటే వారికి భౌతిక దేహం మాత్రమే వచ్చారు. అర్థమవుతుందండి? భౌతిక దేహం మాత్రమే వచ్చారు. కానీ ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత
గుర్తు చేసుకోండి. నేను విడిచి వెళ్ళిన తర్వాత అంటే ఈ అంటే నేను చనిపోయిన తర్వాత మీకు చెప్తూ ఉన్నాను. మీకంటే మీరు బాధపడతారు కాబట్టి నేను ఒకవేళ చనిపోతే, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే నాకు ఒక నిరీక్షణ విశ్వాసం ఉంది. దేవాది దేవుడు మాకన్నా ముందుగా ఎవరిని, మృతులైనటువంటి వారిని మొట్టమొదటిగా దేవుని యొక్క శబ్దాన్ని వింటారు కదా, వాళ్ళందరిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వస్తారు. నేను ఎత్తబడేటువంటి సంఘములో ఉంటాము, అప్పుడు వారిని మనం ఎదుర్కొంటాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆమెకి బలహీనతలు చాలా వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. కానీ పరలోక రాజ్యంలో బలహీనతలు ఏమి కూడా ఉండవు, రోగమేటి కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆవిడికి ముసలతరము కూడా ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. చిగురుతూ ఉంటారు యవ్వనస్తులుగా. యేసుక్రీస్తు ప్రభువారు గుర్తుపెట్టుకోండి, ఆయన యవ్వనస్తుడుగానే ఈ లోకములో ఉండేటప్పుడు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, అలా యవ్వనము అనేటువంటి మహిమ మన మీద వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా గమనించినట్లయితే మరణము. మూడవదిగా మరణము. మొదటి కొరింథీ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20 నుండి 23 వరకు రాయబడుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుల ద్వారా మరణం వచ్చును గనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొంది ఉన్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బ్రతికింపబడేటువంటి భాగ్యాన్ని, పునరుద్ధానాన్ని పొందుకున్నటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించలేదు, ఆయన మరణించి పునరుద్ధారుడే తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన నిమిత్తము పాపము శాపము అన్నిటినీ కొట్టివేయడానికి ఆయన మరణించాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు కాబట్టి పునరుద్ధారుడే తిరిగి లేచాడు, మనందరికీ కూడా విజయాన్ని ప్రసాదించాడు. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునగాక. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియ కుటుంబానికి ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మధు కుటుంబము, యాండ్రస్ కుటుంబము, ఆశా కుటుంబం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చేస్తూనే ఉన్నారు, కానీ మీరు ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. ఎందుకోసమంటే మీకు ఒక తోడునిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మధుకి తన యొక్క భార్య ఉంది, యాండ్రస్కి రేణుక ఉంది, తన పిల్లలు ఉన్నారు. అదే రీతిగా ఆశమ్మకి రమేష్ ఉన్నాడు, తనకొక పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒంటరిగా ఎవరైపోయారంటే ఎరకయ్య గారు. వారిని మీరు ఆదరించాలంటే ఏమీ కాదు, మీరు కలిసిమెలిసి ఉండి ప్రేమగా ఉండి ఆయన్ని ఆదరించడమే గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ఐక్యతతో ఉండండి, సఖ్యతతో ఉండండి, ప్రేమతో ఉండండి. ఎరకయ్య గారు అన్నదమ్ములు కూడా చాలా చక్కగా, వారి తమ్ముళ్ళు కూడా చాలా చక్కగా మరి కార్యక్రమం అంతటిలో కూడా ఉంటూ ఉన్నారు. మరి అదే రీతిగా సావిత్రమ్మ గారు ముగ్గురు చెల్లెలు కూడా చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు. వారికి కూడా బాధాకరమైనటువంటి విషయమే, కానీ దేవుని యొక్క సన్నిధానంలో మిమ్మల్ని దీవించాలని, ఆదరించాలని, ప్రేమించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించనగాక. మన మధ్యన దాస్ గారు ఉన్నారు, అలజంగి దాస్ గారు, వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఓకే ఓకే. దయచేసి మరి ప్రియ కుటుంబము మరి ఒక వందన సమర్పణ చెప్పిన తర్వాత మరి ముగ్గురికి అంటే చాలామందికి చీరలు అవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మరి వారు నిర్ణయం తీసుకున్నటువంటి మరి ఇంటింటికి ఇస్తారు, కాకపోతే ఇక్కడ మాత్రం ముగ్గురికి మాత్రం ఇస్తారు. దయచేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరచడానికి, వందన సమర్పణ తెలియపరచడానికి యాండ్రస్ కానీ, మధు కానీ, ఆశమ్మ కానీ, మధు ఆ ముగ్గురు కూడా ముందుకు వచ్చినట్లయితే మరి యాండ్రస్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తారండి. ముగ్గురు కూడా ముందుకు వచ్చేయండి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పటి నుండో సాక్ష్యం ఎప్పటి నుండో చెప్పాలనుకుంటున్నాను, కానీ నాకు అంత ధైర్యం చాలక నేను చర్చిలో ఎప్పుడు చెప్పలేదు. అయితే దేవుని సాక్ష్యం చెప్పకపోతే అది మన శాపగ్రస్తులం అవుతామని నేను తెలుసుకున్నాను. కాబట్టి సాక్ష్యం చెప్పి మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను.
ఈసారి మొన్న 30th అమ్మగారు చనిపోయారు, అందరికీ తెలుసు. అయితే వెళ్ళిన అమ్మగారు మళ్ళీ వస్తారని ఆశతోటి మేము ఉన్నాం. కానీ అంతకుముందు ఒక 6-8 నెలల క్రితం అడ్మిట్ అయినప్పుడైతే పూర్తిగా చనిపోతారు అని మేమంతా అనుకున్నాం. కానీ నైట్ టైం నేను ఉండేవాడిని అమ్మ దగ్గర, ప్రార్థన చేసేవాడిని ఎక్కువ. దేవా మా అమ్మకి ఇంకా ఆయుష్ ఇవ్వండి, మా మధ్య ఉండాలి అని నేను ఎంతో ప్రార్థన చేసేవాడిని. ఆ విధంగా దేవుడు చనిపోతుంది అనేసి మేము హాస్పిటల్లో జాయిన్ చేసిన మా అమ్మగారిని ఎంతో ఆరోగ్యంగా మా ఇంటికి చేర్చారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా లాస్ట్ టైము హాస్పిటల్లో జాయిన్ చేసి 4 రోజులకే అమ్మగారు చనిపోవడం జరిగింది. అది సడన్గా ఎలాగ జరిగిందనేది మనకు తెలియదు. అది దేవుని పిలుపు కాబట్టి మరి మా అమ్మగారు ఆయుస్సు ఇంతే అనుకొని మనం బాధపడుతూ సంతోషంగా జీవించాలి, అంతే, ఇంకేం లేదు. అయితే ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతం నుంచి అమ్మగారి ఆత్మ అభిమానం కోరి మీ అందరూ బంధుమిత్రులుగా భావించి ఆత్మీయంగా మాకు మంచి మాటలు చెప్పడానికి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 3 ఉన్నారు కాబట్టి పాస్టర్లు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్ ఇచ్చేయండి, ఒక్కొక్కరు ఇచ్చేయండి. వెళ్ళండి అమ్మా, నువ్వు రూతమ్మ. అమ్మా, ఇక్కడ ప్రెజెంట్ 3కే ఇస్తున్నాము. తర్వాత కొంతమంది పేర్లు రాసి ఉన్నాయి, దాన్ని బట్టి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది, ఏమనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్ ఇచ్చాను, అలాగే ఇచ్చాను. చందు ఎవరు? నోకమ్మ దా. ఓకే. మిగతా చీరలు మరి ఎవరికైతే ఇవ్వాలని వీరు ఆశపడి ఉన్నారో వారందరికీ కూడా చీరలు మీ ఇంటికి వచ్చి ఇస్తారండి. అందరూ కూడా లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. జీవము గల దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలో ఏకీబిద్దాం. బలమైనటువంటి మాటల చేత దేవుడు మనల్ని స్థిరపరచునుగాక, బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. యశోదమ్మ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన, అందరూ కూడా ప్రార్థనలో ఏకీబిద్దాం. దేవుని యొక్క కృప వాత్సల్యత మన పట్ల ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినమంతా మొదలుకునైనా ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటును భద్రపరచినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేమందరము కూడానైనా మా వదిన గారి యొక్క ఆదరణ కూడుకులో మేమందరం పాల్గొని నా ప్రభ, నీ వాక్యం ఇంతవరకు ధ్యానించి ఆమె చేసిన క్రియలను బట్టి నా ప్రభ, ఆమె యొక్క జీవిత చరిత్ర చెప్పినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రం నా ప్రభ. నీ నామానికి మహిమ తెచ్చుకొని బిడ్డగా జీవించండి ప్రభ. మీకు వందనములు స్తోత్రములు నా దేవా. నాయన ఇక్కడ సంఘ కమిటీని దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభ. మీకు వందనములు స్తోత్రములు నా ప్రభ. వదిలి విడిచి వెళ్ళిన కుటుంబానికి నా ప్రభ, మధును, చిన్నారిని, ఆశను, వారి యొక్క భర్తలను, వారి యొక్క కోడలను, మనవళ్ళు, మనవరాలను అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభ. వారి యొక్క అన్నదమ్ములను, వదిన యొక్క చెల్లెళ్ళు కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబం అంతట్లో కూడా నా ప్రభ అందరూ కూడా నాయన నిన్ను ధ్యానించుకొని, నిన్ను స్థుతించుకొని, నిన్ను గణపరచుకొని భాగ్యము వారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేయొచ్చునయ్యా. వదినైతే ఎలాగ నీ సేవలు బలపడినా ప్రభా నీ యందు నిద్రించి ఉన్నదో అలాగే ఈ బిడ్డలు కూడా నా ప్రభ ఎల్లవేళ నీ వాక్యం చదువుకొని
నీ ప్రార్థన చేసుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేయొచ్చునయ్యా. నీకు వందనములు స్తోత్రములు. సజీవులు ఉన్న దేశంలో నేను కాలము గడుపుదనని సెలవిచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు. ఇప్పుడు సజీవులు ఉన్న దేశంలో నైనా వదిలి కాలము గడుపుచున్నది. అట్టి విధంగా ప్రభ మేము కూడా వెనుక ముందు మేము వెళ్ళే సమయం మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేయొచ్చునయ్యా. నీకు వందనములు స్తోత్రములు. నా ప్రభ నా దేవనైనా నాయన యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని సెలవిచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు. ఆ యొక్క మరణానికి నైనా నీ విలువ ఉన్నదని తెలుసుకొని నా ప్రభ ప్రతి ఒక్కరము కూడా నాయన ప్రతిదినము నీ వాక్యం చదువుకొని నీకు లోబడి నా ప్రభ మేము జీవించుటకు సహాయం చేయమని నాయన మా కుటుంబాలంతటిని కూడా దీవించి ఆస్వాదించి ఆయన వచ్చిన బంధువులందరినీ కూడా దీవించి ఆస్వాదించి మరల వారి ప్రయాణం అంతట్లో కూడా నా ప్రభ సరళము చేసి నీ యొక్క మార్గంలో నడిపించమని ఎవరికి ఎటువంటి అంతరాయము లేకుండా నా ప్రభ నీ కృపతో నడిపించి మరలా వాళ్ళ గృహాలకు వెళ్ళి నిన్ను ధ్యానించుకుని భాగ్యం మాకు అందరికీ దయచేయమని వెలిచిన బిడ్డలతో విడిచిపెట్టిన మాత మీ సన్నిధి సదా ఉంచి నా ప్రభ నేను విడిపడుచున్న కుటుంబానికి ఆదరణగా ఉండి నా ప్రభ వారికి పోషించే విధానము ఎలాగ నువ్వు మెసులుకోవాలి, ఎలా నడుచుకోవాలో, మా అమ్మగారిని ఎలాగ నడిపించాలని కోడళ్ళకి కొడుకులకి మనవలకి కుమార్తెకి అల్లులకి అందరికీ కూడా నాయన అన్నయ్యని బాగా చూసుకుని భాగ్యం వారికి అందరికీ దయచేయమని వాళ్ళ కుటుంబాలందరినీ దీవించి ఆశ్రయించి కృపలో బలపరచమని విడిచి వెళ్ళిన సాయుధుని యొక్క ఆత్మని సన్నిధిలో ఉన్నది. ఆ ఆత్మతో ఎల్లవేళలో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ తోడుని నడిపించమని మా కొరకు సిలుమని మీరు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగను అలాగనే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేను మాకు దయచేయము, మా రుణములను క్షమించిన ప్రకారం మనము క్షమించము, మమ్మల్ని శోధనలో కేకైనను తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యున సహవాసము రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యున సహవాసము దేవా కీర్తిశేషుల తండ్రి శ్రీమతి అలజంగి తండ్రి సావిత్రమ్మ గారు విడిచిపోయినటువంటి తన భర్తకి తండ్రి ఎరకయ్య గారికి తండ్రి వేసా, ముగ్గురు బిడ్డలకి తండ్రి వేసా, దేవా అల్లుడు గారికి తండ్రి వేసా, అదే రీతిగా కోడళ్ళకి తండ్రి దేవా మనవళ్ళకి తండ్రి వేసా, బంధుమిత్రులకు తండ్రి వారి యొక్క తండ్రి సావిత్రమ్మ గారి యొక్క తండ్రి వేసా, చెల్లెల యొక్క కుటుంబాలకు తండ్రి వేసా, వారి యొక్క బిడ్డలకి తండ్రి వారి కుటుంబ సభ్యులకు తండ్రి వేసా, దేవా మరుదులకు తండ్రి దేవా వారికి ఇచ్చినటువంటి గర్భఫలాలు వారికి ఉన్నటువంటి కుటుంబాలకి తండ్రి ఇమానుయేల్ బాప్టిస్ట్ సంఘానికి లోక పరిశుద్ధులకి వేదిక మీద ఉన్నటువంటి సేవకులకి తండ్రి పెద్దలకు తండ్రి దేవా ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబాలకి తండ్రి బంధుమిత్రులకి తండ్రి దూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వారికి ఏర్పాటు చేసినటువంటి విందుకి సదాకాలము దేవుని యొక్క ఆదరణ ప్రేమ ఉండి ముందుకు నడిపించి ఆశ్రయించునుగాక. ఆమేన్. విలువైనది నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు. ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. డేవిడ్ ఉన్నట్టుంది బాబు మరొకన పెద్ద మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది,
దేవుని సెలవైనది.